పల్నాడులో వైసీపీ నేతలతో చట్టాపట్టాలేసుకుని శాంతి భద్రతల విఘాతానికి కారణమైన పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాటి అరాచకాలు, టీడీపీ నేతల హత్యలు, వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారులపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన జల్లయ్య హత్య కేసు దర్యాప్తు చేసిన సీఐలు షమీముల్లా, జయకుమార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో నిబంధనలు మీరి మరీ గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన జల్లయ్య హత్య కేసు దర్యాప్తును నాటి సీఐలు షమీముల్లా, జయకుమార్ సరైన విధంగా దర్యాప్తు నిర్వహించలేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. 2022 జూన్ 4న టీడీపీ నాయకుడు జల్లయ్యను మాటువేసి వైసీపీ నాయకులు హత్య చేశారు. నిందితులు ఆటోలో వచ్చి మెట్టమీదపల్లి వద్ద మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. బైక్ పై మృతుడు జల్లయ్యతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. హత్య జరిగిన నాటి నుంచి పోలీసుల దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నతో కొందరు పోలీసులు రెచ్చిపోయారు. దర్యాప్తు చేపట్టిన మాచర్ల గ్రామీణ సీఐ షమీముల్లా కనీసం మారణాయుధాలను సేకరించలేదు, వాహనాలు సీజ్ చేసినట్లు ప్రకటించలేదు. 2 నెలల దర్యాప్తు తర్వాత కొత్తగా ఏర్పడిన కారంపూడి సర్కిల్ స్టేషన్ కు కేసు బదిలీ అయింది. నాటి కారంపూడి సీఐ జయకుమార్, షమీముల్లా బాటలోని నడిచారు. మృతుడి అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించలేదని తెలిసింది. ఎఫ్ఐఆర్ లో సంబంధం లేని 14 మంది పేర్లు చేర్చారు. ఇందులో 6 పేర్లు తొలగించారు. తర్వాత 3 పేర్లు చేర్చారు. అందులో 2 జల్లయ్యకు బంధువులు కాగా ఒకరు వైసీపీ నేతగా తెలుస్తోంది. నిందితుల్ని సాక్షులుగా మార్చి హత్య కేసు నీరుగార్చిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఆధారాలన్నింటినీ తారుమారు చేసి వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కేసును తిరిగి విచారణ చేపట్టిన ప్రత్యేక అధికారులు షమీముల్లా, జయకుమార్లపై వేటు వేశారు. నాడు గురజాల డివిజన్ పరిధిలో పలువురు ఎస్ఐ స్థాయి అధికారులు ప్రజలను, నాటి ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న జీవి ఆంజనేయులు, ప్రతిపాటి పుల్లారావు, కోలు రవీంద్ర వంటి నేతల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వైసీపీ భక్తి చాటుకున్నారని వాదన ఉంది. 2022లో జరిగిన మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వలేదు. తామే అన్ని అన్నట్లుగా వ్యవహరించిన ఎస్ఐలు నాటి విపక్ష నేతలను స్టేషన్లకు పిలిపించి తప్పుడు కేసులు పెడతామని భయపెట్టారని ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ నేత తురకా కిషోర్, టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం చేయడం నాడు సంచలనమైంది. కానీ నాడు వైసీపీ నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇద్దరు సీఐల వేటుకు సంబంధించిన విషయంలో దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు రాబట్టడంలో విఫలమయ్యారని అప్పటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే పోలీస్ శాఖలోని అధికారులు సక్రమ మార్గంలో పనిచేసే వీలుంటుందని స్థానికులు, పౌర సంఘాలు అభిప్రాయపడుతున్నారు.